నవవసంతం 1లోని 3వ పాఠం వర్షం. పిల్లలు, బొమ్మను జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి. వాన పడుతుంటే మీరేం చేస్తారు? మీకేం చేయాలనిపిస్తుంది? ఇక పాఠం ఉద్దేశం. పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందినది. వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఇక కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య. వీరి కాలం 1914 నుంచి 1983. వీరు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నది వీరే. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశారు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇక ప్రవేశిక. వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ డాక్టర్ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాం. నిన్నటి దాకా లేవు కద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకినాననుచు, మీసలు దూవుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడుమంతర పున్సిరి కుబ్బువారి, గర్వోన్నతి నిల్వు నీరై మహోధతి పాలై పోదె మేఘమా, చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమి పైబడే, దారల్ పుటపుటనై కుండలతో అటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్, నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే, ఇంచుక అశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కు జరుక్కని జారదొడగే, పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులయైరి, నెరియలు వారిన నేలనంతట అద్దములు తాపినట్లు నీడలు కనబడే, పులకరించి భూసతి రామచిలుకయ్యే, హుంకరించి ఆబోతులు రంకెవేసే, నాగలిని పట్టి కృషికుడు నడుము గట్టే, ఆశలు పొంగి పారే వర్షాగమమునా, ఆశలు పొంగి పారే వర్షాగమమునా, ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమణి గాఢ సుషుప్తిని మునిగియుండు సంపన్నుల మీదికిన్ జనగవాటము కామిని వానదేవుడా, చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడి కూలగా దాడి చేతువా, వడలకు వాడిపోయి వడిపై ఎరయూపుకు పట్టు వీడి,
ఈ గుడిసెల కప్పు లొప్పడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయ వికారు మొగుళ్లను కాంచినంత ఈ పొడిసెడు పేద కాపురము పొల్లొనరింపకు వానదేవుడా. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే. చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. నీవిపుడే సవారి చేసి అలయింపకు వారిని వానదేవుడా. నీవిపుడు సవారి చేసి అలయింపకు వారిని వానదేవుడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సలహాలు సూచనలను కామెంట్స్లో తెలపండి.